విజయవాడ టీడీపీ కార్యాలయం వేదికగా వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా విమర్శలు చేశారు. గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలను కలవలేదని స్వయంగా అతనే ఒప్పుకున్నారని చెప్పారు. దాచుకోవడం అంటే ఏంటో చూపించడానికి జగన్ 2.0 అవతారం ఎత్తబోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్ పిచ్చికి పరాకాష్టాన్ని దుయ్యబట్టారు. కార్యకర్తలను పట్టించుకోలేదు. ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన 2.0 అంట. పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. పిచ్చి ఏ రేంజ్లో ఉంది, సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి అతనే ఒప్పుకుంటున్నాడు. 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయం, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. 4 సార్లు ముఖ్యమంత్రి చేసి అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్నా, పాలనా దక్షుడిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి